గజ్వేల్లో బంద్ కొనసాగుతుంది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. బస్ డిపోల ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడిని నేతలు ఖండించారు. మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. జై తెలంగాణ గుండాల దౌర్జన్యం ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడిని అయితే బీఆర్ఎస్ నేతలు ఖండించారు. బంద్కు పిలుపునిచ్చారు. అక్కడ ఉధృత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడితో రాజకీయ రగడకు ఆజ్యం పోసిందని చెప్పవచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు అయితే సిద్దిపేట జిల్లా పిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో అయితే కాంగ్రెస్ నాయకులు భారీగా ర్యాలీగా బయలుదేరి గజ్వేల్ క్యాంపు ఆఫీసు కార్యాలయంలో అయితే సీఎం ఫోటోను బిగించారు. అదే సమయంలో క్యాంప్ పై దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తూ ఈ దాడిని నిరసిస్తూ అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు అయితే బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ బంద్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బంద్లో అయితే గజ్వేల్లోని ప్రజ్ఞపూర్ బస్ డిపో ముందు అయితే బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ అయితే నినాదాలు చేస్తూ ఈ యొక్క నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాము, ఎలాంటి తప్ప దాడి చేయలేదన్నట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు అయితే డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆమెతో పాటు 42 మంది కాంగ్రెస్ నాయకులపై అయితే గజ్వేల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క గజ్వేల్ పట్టణంలోని మొత్తం ఈ యొక్క షాపులు అయితే ఏదైతే కమర్షియల్ కి సంబంధించినటువంటి షాప్స్ కావచ్చు, అదే దుకాణ సముదాయాలను అయితే స్వచ్ఛందంగా బంద్ చేసినట్టయితే మనం చెప్పవచ్చు. ఈ మేరకైతే పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే భారీగా నిరసనలు అయితే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చందు, రైట్, థ్యాంక్ యూ రాము.